వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. నేను మీ డైటిషియన్ వర్తిని. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ విచ్ ఈస్ న్యాచురల్లీ గ్లోయింగ్ స్కిన్ ఎలా పొందాలో, అదే ఫుడ్ ఐటమ్స్తో కానీ మీ డయట్ త్రూ కానీ అండ్ హోమ్ రెమెడీస్తో పాటు. సో గెట్ రెడీ. గ్లోయింగ్ స్కిన్ అనేది మనకి ఏదో 20 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్ చేస్తేనే రాదు. మన కిచెన్ నుంచి స్టార్ట్ అవుతుంది, అది మన ప్లేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ని బట్టి ఆర్ మన డైట్ని బట్టి ఉంటుంది. మనం ఏ ఫుడ్స్ అయితే తీసుకుంటామో అదే మన స్కిన్ పైన రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో రెడీ టు గ్లో. మీ డైట్ బ్యాలెన్స్డ్గా ఉంటే మీ స్కిన్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, అంటే గ్లోగా ఉంటుంది. మీరు ఏం తింటారో అదే మీ స్కిన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనకు స్కిన్కి ఏమేమి కావాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిన్కి. డ్రై స్కిన్కి అయినా ఏ స్కిన్కి అయినా గ్లోయింగ్ స్కిన్ కావాలి అంటే హైడ్రేషన్. సో స్టార్ట్ యువర్ డే విత్ 2 to 3 glasses ఆఫ్ వాటర్ ఆర్ కోకోనట్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి ఏం చేస్తుందంటే కొలాజిన్ని బూస్ట్ చేస్తుంది, మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు. అండ్ స్కిన్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ని ఫేడ్ చేస్తుంది. మనకు విటమిన్ సి బేసికల్లీ సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, ఆమ్లా, గ్వావాస్ అండ్ బెర్రీస్ లైక్ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ వీటిలో దొరుకుతుంది. సో ట్రై టు కన్జ్యూమ్ దెమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఏం చేస్తాయంటే మన స్కిన్ పైన ఉన్న రెడ్నెస్ని తగ్గిస్తాయి అండ్ స్కిన్ ఎప్పుడు సాఫ్ట్గా ఉండేలాగా చూసుకుంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎందులో ఉంటాయి? వాల్నట్స్, ఆల్మండ్స్ అండ్ అదర్ నట్స్ అండ్ సీడ్స్ లైక్ ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్ అండ్ ఫ్యాటీ ఫిష్ లైక్ సాల్మన్. ఇవి కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఇంకా మనకి 2 ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉన్నాయి, జింక్ అండ్ సెలీనియం. ఈ జింక్ అండ్ సెలీనియం ఏం చేస్తాయంటే యాక్నేని ప్రివెంట్ చేస్తాయి, యాక్నే రాకుండా చూస్తాయి అన్నమాట. ఈ జింక్ అండ్ సెలీనియం మనకు మోస్ట్లీ దాల్స్, పంకిన్ సీడ్స్ అండ్ ఎగ్స్లో దొరుకుతాయి. సో ఇవి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. హియర్ కమ్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్, ప్రోటీన్ అండ్ ఐరన్. మీకు డల్ స్కిన్ ఉంది అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ అండ్ ఐరన్ డెఫిషియన్సీ. మనకి ప్రోటీన్ అండ్ ఐరన్ ఎందులో దొరుకుతాయి? మోస్ట్లీ పప్పులు, స్ప్రౌట్స్, ఎగ్స్, రెడ్ మీట్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ డైట్లో. మీరు ఎంత స్కిన్ కేర్ రొటీన్ మెయింటైన్ చేసినా ఒక్కోసారి వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మీరు రాంగ్ ఫుడ్ ఇస్తున్నారు మీ బాడీకి. సో మీరు ఎంత ట్రై చేసినా అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఏమేమి అవాయిడ్ చేయాలో చూసేద్దాం. ఎక్సెస్ షుగర్. ఈ షుగర్ అనేది గ్లైసేషన్ని ట్రిగర్ చేస్తుంది. ఆ గ్లైసేషన్ అనేది ఏం చేస్తుందంటే స్కిన్ ఏజింగ్ని ఫాస్ట్ చేస్తుంది అనమాట. రింకిల్స్ రావడం, లైక్ స్కిన్ తొందరగా ఏజ్ అయిపోతుంది. సెకండ్ థింగ్, అవాయిడ్ మైదా ఏం చేస్తుంది? ఆయిలీనెస్ పెంచుతుంది స్కిన్ పైన. ఆ ఆయిలీనెస్ వల్ల పింపుల్స్ రావడం, బ్రేక్అవుట్స్ అవ్వడం అవుతుంటుంది స్కిన్ పైన. సో అవాయిడ్ మైదా. నెక్స్ట్ ఎక్సెస్ ఆఫ్ డైరీ వల్ల కూడా యాక్నే అనేది వస్తుంది కొంతమందికి, అందరికని కాదు కొంతమందికి. యాక్నే వచ్చే వాళ్ళు చూసుకోండి ఒకసారి. ఎక్సెస్ ఆఫ్ డైరీ అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నామా ఒక్కసారి అది తగ్గించి చూడండి, యాక్నే అనేది తగ్గుతుందా లేదా మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్కిప్పింగ్ మీల్స్. మనం మీల్స్ స్కిప్ చేస్తున్నామంటే ఫస్ట్ జరిగేది మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఏం చేస్తాయి? రకరకాల రోగాలు క్రియేట్ చేస్తాయి. పిగ్మెంటేషన్ అయిపోతుంది, డ్రై ప్యాచెస్ వస్తాయి, పింపుల్స్ వస్తాయి, ఇంకా చాలా పీసీఓడి రకరకాలు అన్నీ వస్తాయి. అవి రావడం వల్ల ఇంకా స్కిన్కి ఇంకా రకరకాల రోగాలు వస్తాయి. సో స్కిప్పింగ్ మీల్స్ అవాయిడ్ చేయండి. మీ స్కిన్ కానీ టయర్డ్గా కానీ డ్రైగా కానీ డల్గా కానీ కనిపిస్తుంది అంటే మీ బాడీ మిమ్మల్ని అడుగుతున్నట్టు, కొంచెం జెంటిల్ ఫుడ్ ఇవ్వరా, సాఫ్ట్ ఫుడ్ ఇవ్వరా నాకు, న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వరా నాకు అని అర్థం. మీ స్కిన్నే మీకు చెప్తుంది
అరే కొంచెం మంచి ఫుడ్ తినరా అని ఒక కాషన్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో అదొకసారి చూసుకోండి మీ స్కిన్ ఎట్లా కనిపిస్తుంది అని. మీ స్కిన్ గ్లో అవుతుంది అంటే యు ఆర్ టేకింగ్ ప్రాపర్ ఫుడ్ అని అర్థం. సో ఇప్పటికే మీ అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది అసలు స్కిన్ కేర్ కోసం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఆర్ ఎల్స్ ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అని. సో మీ అందరి కోసమే నేను ఒక డైట్ అయితే ప్లాన్ చేశాను, విచ్ ఈస్ ఏ జనరలైజ్డ్ డైట్ అనమాట. ఇది అందరికీ who wants glowing skin, but if you are having any health conditions or health issues, please reach out to your dietitian or doctor. మన లాస్ట్ సెగ్మెంట్ వచ్చేసి హోమ్ రెమెడీస్. నాకు తెలుసు మీ అందరు దీని గురించి వెయిట్ చేస్తున్నారు, బట్ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇవి. ఇందులో ఒకటి మనందరికీ తెలిసింది, బట్ ఇట్ వర్క్స్. అది ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ ఒక బౌల్లో శనగపిండి తీసుకోండి. శనగపిండిలో కొంచెం కర్డ్ వేసి బిట్ ఆర్ పించ్ ఆఫ్ వైల్డ్ టర్మరిక్ యూజ్ చేయండి, నార్మల్ టర్మరిక్ కాదు. పించ్ ఆఫ్ వైల్డ్ టర్మరిక్ మిక్స్ చేసేసి ఈ పేస్ట్ అనేది అప్లై చేసేసి 15 to 20 minutes అప్లై చేసి దెన్ వాష్ ఇట్ ఆఫ్ విత్ లూక్ వార్మ్ వాటర్, నాట్ కూల్ వాటర్, నాట్ హాట్ వాటర్, ఓన్లీ లూక్ వార్మ్ వాటర్. దీంతో వాష్ చేసుకుంటే కంప్లీట్ ట్యాన్ అనేది పోయి స్కిన్ అనేది కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. సెకండ్ వన్ టోనర్, గ్లోయింగ్ టోనర్. యాక్నే అండ్ స్కిన్ గ్లో రెండింటికి వర్క్ చేస్తుంది. ఈ టోనర్ యూజ్ చేస్తే చాలా మంచి గ్లో ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, గ్రీన్ టీ చేసుకుంటాం కదా మనం జనరల్గా. గ్రీన్ టీలో 1 cup ఆఫ్ గ్రీన్ టీలో రోజ్ వాటర్ మిక్స్ చేసేసి అది డైలీ 2 times స్ప్రే చేసుకోవాలన్నమాట. స్ప్రేలో వేసేసి స్ప్రే బాటిల్లో వేసి, విచ్ గివ్స్ యూ టూ మచ్ గ్లో అనమాట. మీరు డిఫరెన్స్ అనేది చూస్తారు. వాడిన 3-4 daysలోనే మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంటుంది. చాలా గ్లో వస్తుంది స్కిన్లో. నెక్స్ట్ రెమెడీ వచ్చేసి నైట్ మసాజ్ ఆయిల్. ఈ ఆయిల్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవ్వి మన స్కిన్కి గ్లో అనేది వస్తుంది. దీనికి ఏం చేయాలంటే కోకోనట్ ఆయిల్ అయినా ఆల్మండ్ ఆయిల్ అయినా ఏదైనా కొంచెం గోరువెచ్చగా వేడి చేసి లుక్వామ్గా వేడి చేసి దాంట్లో విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి వేసేసి ఆ ఆయిల్ని మసాజ్ చేసుకోండి. లైక్ సర్క్యులర్ ప్యాటర్న్స్లో కానీ ఏదైనా ఒక ప్యాటర్న్లో మసాజ్ చేసుకోండి. స్కిన్ అనేది ఫ్లాంట్లెస్గా ఇట్లా గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఇంకా మన లాస్ట్ స్కిన్ కేర్ రెమెడీ వచ్చేసి లికరైజ్ వాటర్. లికరైజ్ అంటే అది అతి మధురం. ఈ అతి మధురం ఎలా వాడాలో చెప్తాను మీకు. అందరూ స్కిన్ కేర్ పూసుకుంటే మనం తాగుదాం పదండి. లికరైజ్ అతి మధురం రూట్ మనకి జనరల్గా ఆర్గానిక్ స్టోర్స్లో దొరుకుతుంది. వాటర్ బాయిల్కి పెట్టేసి అందులో చిన్న ఒక 1 inch లికరైజ్ రూట్ ఉంటుంది కదా, అది వేసేసి ఒక 2 లవంగా, ఒక ఇలాయచి టేస్ట్ కోసం బాయిల్కి రానివ్వాలి. ఇది ఎంత బాయిల్ అయిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసి తాగేయాలి. ఈ లికరైజ్ అనేది ఏం చేస్తుందంటే హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ చేసి స్కిన్లో న్యాచురల్ గ్లోని తీసుకొస్తుంది, యాక్నేని ప్రివెంట్ చేస్తుంది. నేను ఇప్పుడు వరకు చెప్పిన టిప్స్ అండ్ హోమ్ రెమెడీస్ ఖచ్చితంగా ఒక 1 week ఫాలో అయ్యి చూడండి. మీకే కంప్లీట్ డిఫరెన్స్ తెలుస్తుంది. మీ స్కిన్లో న్యాచురల్ గ్లో అనేది కనిపిస్తుంది. అండ్ మీకు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా లైక్ పింపుల్స్ కానీ యాక్నే కానీ హైపర్ పిగ్మెంటేషన్, డల్నెస్, ఎవ్రీథింగ్ విల్ ఫేడ్ అవే. And thank you for watching till the end. Please do like, share, comment and subscribe to my channel. మీకు ఏ టిప్ అయితే ఆర్ ఏ హోమ్ రెమెడీ అయితే నచ్చిందో కామెంట్ డౌన్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.